మనం మసాలా కూడా చేస్తాం. ధనియాలు మీరు ఎలా అంటే టొమాటో కట్ చేసుకొని వేస్తారు కదా, బాయిల్ అవుతుంది. సో ఒకసారి ఇలా అంటే అంత టేస్ట్ వస్తుంది. అది ఇప్పుడు హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధమాకా దివ్య. సో ఈరోజు మా వారు వంట చేయబోతున్నారు అండ్ ఆ వంట వచ్చేసి చెన్నై రసం. ఈ మధ్యకాలంలో మేము చేశారు మా వారు, చాలా చాలా బాగా వచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకుందామన్న ఇంటెన్షన్ తోటైతే ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో అమ్ము, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తావా మరి? చూద్దాం కదా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మసాలా కూడా చేసుకుందాం. సో రసంకి ఏదైతే కావాలో ఆ రసం మసాలా కూడా చేసుకొని దాన్ని మొత్తం ప్రిపేర్ చేసుకుందాం మనం. సో మనం మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూద్దామండి. సో మనకి జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు కావాలి, తర్వాత కరివేపాకు కావాలి, తర్వాత మిరపకాయలు కావాలి, సో అండ్ తెల్లివాయి కావాలి మనకి. ఇవి యూస్ చేసుకొని ఫస్ట్ మనం మసాలా చేసుకుందాం. తర్వాత మనకి టొమాటో, మీరు ఎలా అంటే టొమాటో కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఎందుకంటే కొంచెం బాగా త్వరగా కుక్ అయిపోతుందని చెప్పి నేను దాన్ని మగ్గించి మిక్సీ చేసేసాను. అండ్ చింతపండు నానబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోండి, సో దట్ మీకు చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడైతే మనం మసాలా చేసుకుందాం. సో ఫస్ట్ జీలకర్ర వేసేసుకోండి, తర్వాత ధనియాలు వేసుకోండి, తర్వాత నల్ల మిరియాలు వేసుకోండి. దీంట్లోకి మనం తెల్లివాయి వేసుకుందాం. అండ్ మనం ఈ కరివేపాకు మొత్తం వాడకండి, కొంచెం వేసుకోండి చాలు, ఎందుకంటే తర్వాత మనం పోపుకు వేసుకున్నాము. అండ్ మిర్చి మీరు వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేద్దాం మనం. దీన్ని మిక్సీ పట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. సో మనం మసాలా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. సో ఇప్పుడైతే నేను గిన్నెలో వాటర్ వేసుకున్నాను. సో ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేద్దాం మనం. సో వాటర్ అయితే కొంచెం బాయిల్ అవుతున్నాయి. మనం ఏదైతే చింతపండు పేస్ట్ చేసుకున్నామో ఆ చింతపండు పేస్ట్ని వేసుకున్నాం. ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. సో బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనము నెక్స్ట్ పసుపు వేద్దాం. సో ఇప్పుడైతే మనకు బాగా చూసారు కదా బాయిల్ అవుతుంది. సో ఒకసారి ఇలా కలిపేసుకుందాము. సో ఇది మొత్తం మీడియంలోనే చేయండి, ఎందుకంటే రసం ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది బాగా మరగాలండి. ఎంత మరిగితే, ఎంత కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఏ రసమైనా తీసుకోండి మీరు, ఎంత బాగా మరిగిందంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇందాక మనము రసం మసాలా చేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం మసాలా వేసుకున్నాం. మనం ఎంతైతే క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం మనము పోపులో వేసుకుందాం, అది అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఓకే, సో దీంట్లో నేనైతే కొంచెం మసాలా వేసేసాను, అది కొంచెం బాగా కుక్ అవ్వనివ్వండి. సో ఇప్పుడైతే బాగా బాయిల్ అవుతుంది కదండి, మనం దీంట్లో సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేద్దాము, తర్వాత మనం ఒకసారి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వండి, తర్వాత మనం దానికి పోపు రెడీ చేసుకుందాం ప్యారలల్గా. సో పోపు అయితే మనం రెడీ చేసుకుందాం. దానికోసం మనం ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకోండి. అండ్ దీనికి పోపు మీరు నూనెతో కంటే నెయ్యితో చేసుకోండి. దాని టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మేమైతే నెయ్యితో చేస్తున్నాను, సో నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. సో కొద్దిగా ఆవాలు అయితే వేస్తున్నానండి. ఆవాలు వేసిన వెంటనే మీరు ఆవాలు చిటపటం అంటున్నప్పుడు
ఎండుమిరపకాయలు వేసేయండి. ఎండుమిరపకాయలు వేయండి, కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. సో ఒకసారి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఆ నెయ్యి ఉడుకుతుంటే ఆ స్మెల్ ఆల్రెడీ చాలా మంచిగా వస్తుంది. కొద్దిగా ఇంగు వేసుకోండి. అండ్ తర్వాత ఇందాక మనం టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీ వేసుకోండి. ఇప్పుడైతే బాగా మరుగుతుంది కదండి, దీంట్లో మనం మసాలా వేసుకోవాలని చెప్పే కదా, కొద్దిగా మసాలా వేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. సో ఇప్పుడైతే బాగా ఇది మరిగిపోయిందండి. సో స్మెల్ అయితే అసలు టూ మచ్ ఉందండి, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకొని, సో దీన్ని తీసుకొని మనం మన రసం దాంట్లో కలుపుకుందాం. సో కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేసుకోండి. సో ఇప్పుడు మన మసాలా వేసేసుకున్నాం కదా, ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. సో అదంతా బాగా కుక్ అవుతుంది. మీకు ఇందాక చెప్పినట్టు రసం ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. సో ఇది బాగా మరగాలి మనకి. సో ఇందాక కొంచెం కొత్తిమీర ఉంది, ఆ కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడైతే ఇది బాగా కుక్ అవుతుంది. ఒక్కసారి మనం సాల్ట్ చెక్ చేసుకుందాం. పక్కాగా సరిపోయిందండి. ఓకే, సో ఇప్పుడైతే రసం అయితే చాలా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇందాక సాల్ట్ కూడా చెక్ చేసాం కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో మనం అనుకున్న టేస్ట్ వచ్చేసింది కాబట్టి సో దీన్ని ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. సో మన చెన్నై రసం అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో, నేను కుకింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా దివ్య.